చెప్పండి నీ పేరు చెప్పండి. నా పేరు బండా రామకృష్ణ. ఉమ్. మా పొలం వచ్చేసి సార్ వాళ్ళకు ఆనుకొని, ఏ సార్ వాళ్ళకి? రేవంత్ సార్కి ఆనుకొని పొలం ఉంటుంది. వీళ్ళ సొంత పొలం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మీ ఊరు వ్యక్తి ముఖ్యమంత్రి అవుతుంటే? మా ఊరి వ్యక్తి ఒక సీఎం కావడం అనేది మాకు చాలా గర్వకారణం. ఎంతో పెద్ద పేరు తెచ్చిండు మా ఊరికి కాబట్టి ఇది చరిత్రలో చెప్పుకోదగ్గ విషయం. చాలా ఆనందంగా ఉంది మా ఊరికి. ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు ముసలిలతో సహా హ్యాపీగా ఉండరు. మీ ఊరితో ఎట్లుంటాడు రేవంత్ రెడ్డి గారు? మా ఊర్లతోటి ప్రతి దసరాకు ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చేస్తాడు. ఊరు ప్రజలతోటి అందరితోటి మంచిగా సుఖ సంతోషాలతో పాలు పంచుకొని జమ్మికి మన గ్రాండ్గా ఈడ మొదలెట్టిన జమ్మి చెట్టు కాడికి అందరితో సహా వస్తాడు. జమ్మికి వెళ్ళి ఆనందంగా వచ్చి మంచిగా కష్ట సుఖాలలో ఏమైనా పాలు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాడు. గిట్లే ఎవరికన్నా బీదల కాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాడు. సార్ వాళ్ళు ఊళ్ళో ఎవరికన్నా రిలేషన్ కానీ ఎవరికన్నా హాస్పిటల్లో ఏమైనా ఇబ్బందులు అవి అంటే సార్ ఇట్లా అంటే వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తాడు. హాస్పిటల్ ఫోన్ చేసి చెప్తే ఇంకా వాళ్ళని మన పేషెంట్ అంటే మంచి చాలా జరుగుతుంది. ఎందుకంటే మా ఒకరికి ఇబ్బంది అయినప్పుడు మా పిల్లవాళ్ళకు ఫోన్ చేస్తే సార్ వాళ్ళే వచ్చేసి అరే పేషెంట్ సార్ వాళ్ళ పేషెంట్ అన్నట్టు అంటే ఒక ఇట్లా చూడు అట్లా గౌరవిస్తారు. ఓకే, ఇప్పుడు మొత్తం ముఖ్యమంత్రి అయినట్టు ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యమంత్రి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంత సంతోషం అంటే అంత సంతోషపడతారు మా ఊరి జనాలు. చెప్పు నీ పేరు చెప్పు. నా పేరు అనిల్. కొండారెడ్డిపల్లి విలేజ్ నాది, ఒంగూరు మండలం. సార్ వాళ్ళ విలేజ్, రేవంత్ సార్ వాళ్ళ విలేజ్. 10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా లేదు. మా ఊరైన మా రేవంత్ అన్న కష్ట సుఖాలలో పాల్పంచుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలని కూడా అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు వేస్తే మాకు కూడా ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాము. డిగ్రీ కంప్లీట్ అయినా కూడా, నా డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఆటో నడుపుకొని బతున్నాం కానీ ఎలాంటి ఉద్యోగాలు లేవు. ఒకవేళ ఉద్యోగాలు రాసిన పేపర్ లీకేజ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మా రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్న పరిస్థితి ఏంది? 100% హర్షణీయ అంశం. మాకు అందరికి సంతోషం ఉంది. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి సారు మాకు కష్టాల సుఖాలలో కూడా అన్ని విధాలుగా అన్ని వేళల మా ఊరు అంటేనే అసలు మంచిగా అన్ని విధాల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాం సార్. అయితే నా పేరు మహేష్ రెడ్డి. ఏ ఊరు? కొండారెడ్డిపల్లి, ఒంగూరు. ఇదే ఊరు? ఇదే ఊరు, కొండారెడ్డిపల్లి, ఒంగూరు మండలం, కర్నూలు డిస్టిక్. ఓకే, ఈరోజు మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఒక 10 ఏళ్ళ నుంచి ఒక రాజశేఖర పాలన చూసినాం. మా సారు 10 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వాన్ని బాగా ఒంటెద్దు ఒకటి పోయిన ఈ ప్రభుత్వం. మా సారు చాలా రేవంత్ రెడ్డి గారు బాగా పోరాటాలు చేసి ప్రశ్నించి ఇంకోటి ఏంటంటే ఈ మా డిస్టిక్ వలసల డిస్టిక్ ఇది. అవును, వలసలకు మారిపోయారు. మహబూబ్నగర్ జిల్లా అంటే పాలమూరు జిల్లా అంటేనే అది వలసలకు పారిపోయి. అయితే ఇంకోటి ఏంటంటే మా డిస్టిక్ సెకండ్ సీఎం కాబోతున్నాడు. ఓకే, ఇంతకుముందు ఎవరైనా? ఇంతకుముందుకు పేరు కరెక్ట్ ఐడియా లేదు. బోరుగుల రామకృష్ణరావు సెకండ్ సీఎం మా సార్ అవుతున్నాడు. ఇంకోటి అంటే మా ఊరు ప్రత్యేకంగా చెప్పాలంటే మా సారు ఈ ఊర్లో పూజ చేసిన తర్వాత నామినేషన్ వేస్తాడు. ఎక్కడ పూజ చేస్తాడు? ఇదే గుడి. ఏం టెంపుల్ ఇది? హనుమాన్ టెంపుల్. ఇక్కడ టెంకాయ కొట్టి ఇక్కడ పూజ చేసుకొని కాన్ఫరెన్స్కి వెళ్తాడు. జెడ్పీటీసీ అయినప్పుడు, ఎమ్మెల్సీ అయినప్పుడు, 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు, ఎంపీ అయినప్పుడు కూడా ఇక్కడనే సెంటిమెంట్ చేసాం. మొన్న కూడా సీఎం కాబోతున్నాం, మేము ఇక్కడే పూజ చేసాం. మీటింగ్ల వల్ల రాలేకపోయి మేమే చేసాం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మాకు రోజు 20-30 కాల్స్ వస్తున్నాయి. ఓకే, ఏమని? ఇక మీ సార్ సీఎం అవుతారు, మీ సార్ ఒకసారి కలిపి ఏమంటారు మరి? మేమే సీఎం లేక అయిపోయినాం. అంతేనా? ఫుల్ హ్యాపీ. మా ప్రాంతం అయితే పక్కా బాగుపడుతుంది. సిరిసిల్ల సిద్దిపేట ఎట్లయిందో మా మామూలు డిస్ట్రిక్ట్ కూడా అట్లా అవుతుంది. అంతేనా? ఆ నమ్మకం ఉన్నది, పక్క నమ్మకం ఉన్నది. అంటే చిన్నప్పటి నుంచి భక్తి బాగుంటుందా రేవంత్ రెడ్డి గారికి? చిన్నప్పటి నుంచి భక్తి. RSS లో కూడా ఆయన పనిచేసిండు అంటారు. చేసినంటే అలా ఇక అప్పుడు చేశాడు. ఓకే, మొత్తం మీద ఏమనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి? హ్యాపీ మేమైతే. అంతేనా? ఫుల్ హ్యాపీ.